చాలా మంది అంటారు, ఖాళీగా ఉండొచ్చు కదా, ఈ చర్చి చూసుకుంటే సరిపోదా అని. నేను ఖాళీగా ఉండొచ్చు, అయితే ప్రభు చెప్పిన మాట యెహోవా ఖడ్గమా విశ్రమించద్దు. నువ్వు ఖాళీగా ఉంటే ఎంతమంది జనం పాడైపోతారో, సాతానుడు ఎంతని పాడు చేస్తాడో, సాతాను ఎన్ని కుటుంబాలని పాడు చేస్తాడో, ఎంతమంది యవన బిడ్డల్ని పాడు చేస్తాడో, ఎంతమంది జీవితాలను పనికి రాకుండా చేసేస్తాడో. సాధ్యమైనంత వరకు విరామం లేని పనివాడుగా పనిచేయి, విరామం లేని పనివాడుగా పనిచేయి. ఎంతో మంది భక్తులు నేను ఎక్కువగా యేసన్న గారితో ఉన్నప్పుడు అన్నకు ఎన్ని ప్రాబ్లమ్సో ఆ దైవజనుడు ఒక్కరోజు కూడా నాతో చెప్పేవాడు, శేఖర్ అన్న, నన్ను అనేవాడు, నేను ఎవరికైనా సువార్త చెప్పకుండా అంత అన్నం తినను. నేను పొద్దుగుకే లోపల ఎవడికో ఓడికి సువార్త చెప్పాలి. నేను పడక మీద ఉండేటప్పుడు కూడా ఆ దైవజనుని పాదధూళికి కూడా నేను పనికి రాను. ఆ రీతిగా చెప్పేవాడు. ఎంత కృతజ్ఞత కలిగిన హృదయం అంటే, ఎప్పుడో సేవలో మొదటి రోజుల్లో క్రిస్మస్ అప్పుడు ఒక తల్లి పిలిచి అన్నం పెట్టిందని ఆమె జ్ఞాపకం పెట్టుకొని ప్రతి ఏడాది ఆమె దగ్గరికి మనుషుల్ని పంపి కొంత సొమ్ము బట్టలు ఇచ్చి, ఆయమ్మ పలానా రోజు నాకు అన్నం పెట్టింది అని చెప్పేవాడు. దయచేసి గమనించాలి, అంత కృతజ్ఞత హృదయం కలిగిన దైవ సేవకుడు, విరామం లేకుండా పనిచేసిన దైవ సేవకుడు, ఆఖరి క్షణం వరకు సాతానుడితో పోరాడి వేల 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 మందిని ప్రభు దగ్గరికి నడిపించిన గొప్ప దైవ సేవకుడు. దైవజనులారా, ఆలోచించండి. ప్రభు పిల్లలు, మీరెక్కడ యెహోవా ఖడ్గాని పెట్టి నిమ్మళమైపోయారో, దయచేసి అది విరామం లేకుండా పని చేయాలి.